సభ్యులు పల్లా రాజశేఖర గారు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ పూలమాల వేసిన తర్వాత జెండా ఎగురవేయడం జరుగుతుంది. మాజీ ప్రజాప్రతినిధులు రండి, ముందు రండి. అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను మన వరంగల్ जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्तर बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा में जागे तब गाहे तब जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ఇచ్చినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. నా తెలంగాణ గుప్పిట్లో పెట్టుకొని కాపాడుతాను. కేసీఆర్ గారి నాయకత్వంలో రైతాంగం కడుపులో చల్లగలగకుండా ఉండేది. 4 నెలలు పండించడానికి కష్టపడలే కానీ దాన్ని అమ్మడానికి 2 నెలలు కష్టపడతా ఉన్నారు. ఇలా ఎక్కడ పోయినా కూడా ప్రతిరోజు ప్రతి ఫోన్ కూడా నాకు వచ్చేది, సగం ఫోన్ కూడా మన రైతాంగాన్ని. సారు మాకు లారీలు రావట్లే, మాకు గన్ని బ్యాగులు ఇవ్వలే, మాకు ఒక్క కిలో కాదు 2.5 కిలోలు కటింగ్ చేస్తున్నారని చెప్పేసి ఇవాళ రైతులందరూ కూడా మోసపడుతున్నారు. ప్రతి దగ్గర అయిపోయిందని చెప్పేసి రికార్డులు అని చెప్పేసి అంటున్నాను. నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నా, ఈ రాష్ట్రాన్ని రికార్డులు అంటే 2014లో 14వ స్థానంలో ఉండే వరి ఉత్పత్తిలో నెంబర్ 1గా తీసుకొచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 2022లోనే 142 లక్షల మెట్రిక్ టన్నులు ఎఫ్సీఐకి జోకింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అది వరి ఉత్పత్తి అయినా ఉత్పాదకత అయినా వరి విస్తీర్ణమైన భారతదేశంలో పంజాబ్ను, హర్యానాను, ఉత్తరప్రదేశ్, బెంగాల్ తలదనే విధంగా తయారు చేసింది కేసీఆర్ గారు కాదు. ఆ అనుమానం తిరగబడతావా? ఆ ఏదైతే వాతావరణ కల్పన జరిగిందో దాని వల్ల ఇబ్బంది పెట్టే విధంగా ఇవాళ ఎన్టీ రామారావు విగ్రహం పెడితే ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర ఎవరు వచ్చి ఎవరికి చేయగొట్టున్నారో మనందరం చూసినాం. ఎంత దౌర్భాగ్యం! ఈ నేల విడిచి వెళ్ళిపోయి ఈ నేలను బాగుపడకుండా ఈ నేలను మొత్తం దోచుకున్న చంద్రబాబు నాయుడు కంపెనీని మళ్ళా ఇక్కడ తీసుకురావాలని ప్రయత్నంలో రేవంత్ రెడ్డి తహతహలాడుతున్నాడు. వచ్చి ఈ విగ్రహాన్ని ఏం చేస్తారో అని చెప్పేసి విగ్రహాన్ని ఏం చేయరు. ప్రజల్లో నువ్వు పెట్టిన విగ్రహం వల్ల నీ కార్యకర్తల యొక్క చర్యల వల్ల మరలా ఒక ఉద్యమ స్ఫూర్తి రగులుతా ఉన్నది. ఆయన వచ్చి అక్కడ మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇలా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేయాలంటే జై బాబు జై బాబు జై బాబు, వాళ్ళు జై బాబు అంటే మనందరికీ కూడా రక్తం మొత్తం కూడా మరుగుతూ ఉన్నారు. ఎవడు వాడు ఎక్కడి నుండి వచ్చిండు, ఎవరి కోసం ఎవడు చేయగొడుతున్నాడు? ఈ ప్రాంతంలో కష్టపడి ఈ ప్రాంతంలో ఉండే ఇంకా బిడ్డలకు ఇంకా ఉద్యోగాలు రాక ఇంకా అందరు కూడా బతుకులు ఇంకా బాగుపడలే, ఇప్పుడే బాగుపడుతున్నాయని చెప్పేసి అనుకుంటే ఇన్ని రోజులు దోచుకుంది కాకుండా 50-60 సంవత్సరాలు దోచుకున్నది సరిపోకుండా ఇవాళ కృష్ణాకు గోదావరిలో ఉండే ప్రాజెక్టులకు ఒక్క రూపాయి 2.5 సంవత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం ఒక చిన్న కాలువ కవలే, చిన్న చెరువులో పూడిక దిగలే, కొత్త ప్రాజెక్టు పక్కన పెట్టి ఉన్న ప్రాజెక్టులలో నిర్వహణ కూడా లేదు. ఇవాళ వారికి తోడుగా జనసేనకి సంబంధించిన వాడు వచ్చి వాడి మీద సభ పెడతా అంటాడు. వీళ్ళందరికీ ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు మద్దతు, వీళ్ళందరికీ ఒక కూటమి పాలన చేస్తారట. ఇవాళ బీజేపీ నాయకత్వంలో ఒక కూటమి రాబోతున్నది.
అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాబోతుంది. దానికి నాయకత్వం వహించబోతున్నది రేవంత్ రెడ్డి. ఇదే జరగబోతున్నది. ఇదే జరిగి రేపు పొద్దున కూడా మరలా ఈ తెలంగాణ ప్రజల మీద, ఆకాంక్షల మీద నీళ్లు పోయడానికి ఒక కుట్రలు తాగుతున్నాయి. అందుకే అత్యంత అవినీతితో ఇవాళ మొత్తం ఎక్కడ భూమి దొరికితే ఆ భూమిని గుంజుకునే పనిలో ఉన్నారు ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రులు. కాంట్రాక్ట్లు ఇద్దరికే వస్తాయి. ఒకటి మెగా వాళ్ళకు, రెండోది పొంగులేటు. ఈ రెండింటి యొక్క ఆదాయం మొత్తం కూడా ముఖ్యమంత్రి. కాబట్టి ఈ విధంగా మొత్తం తెలంగాణ సంపద 2.5 సంవత్సరంలో ఈ అభివృద్ధి కోసం ఒక్క రూపాయి పెట్టకుండా నేను దయచేసి అడుగుతున్నా, మీ ఇక్కడ పట్టణంలో ఎక్కడైనా ఒక్క రోడ్డు వేసిండ్రా? ఒక్క గ్రామాల్లో ఎక్కడైనా ఒక రోడ్డు వేసిండ్రా? హైదరాబాద్ నగరంలో 1,00,000 ఇల్లు కట్టిన ఒక్కొక్క ఇల్లు 50 లక్షలు విలువ చేసేది. హైదరాబాద్ నగరంలో దరిదాపుగా 30 నియోజకవర్గాలంటే ఒక్క ఇల్లు కూడా ఇంతవరకు కట్టలేదు. మనం కూడా ఇక్కడ ఇల్లు కట్టినాం కానీ కొన్ని చెప్పుకోలేకపోయినాం. మనం కట్టిన ఇల్లు దరిదాపుగా, మనం కట్టిన దాంట్లో వాళ్ళు కట్టిన ఇంటికి దరిదాపుగా 6 ఇళ్ళు 7 ఇళ్ళు వస్తాయి. 2,70,000 ఇల్లు కంప్లీట్ చేసుకున్నాం, కొన్ని ఇచ్చుకున్నాం అని చెప్పుకోలేము. కాబట్టి దయచేసి ఇవాళ మరలా ఇలా ఆంధ్ర వాళ్ళ కుట్రలు మన మీద చాలా ప్రస్ఫుటంగా ఉన్నాయి, పనిచేస్తున్నాయి. అది రామారావు విగ్రహం పెట్టి మనందరినీ తిట్టడానికి అని చెప్పేసి ఆ సభలో పసుపు జెండాలతో, బాబు నినాదాలతో మరుమగినప్పుడే మరలా మనందరం కూడా ఇవాళ చైతన్యం పొందాల్సిన అవసరం ఉన్నది. జనసేన నాయకులు మళ్ళీ ఇక్కడికి వచ్చి మన ప్రొఫెసర్ నాగేశ్వరం తిడతాడు, మన నాయకులను తిడతాడు, మన యొక్క ఇష్టం వచ్చినట్టు మన యొక్క ఈ ప్రాంతం మీద ఇక్కడ ఉన్నదో కొద్దిమంది ప్యాకేజీ కింగులుగా మారి, ప్యాకేజీ స్టార్ కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ప్యాకేజీ తీసుకొని మన వాళ్ళతో మనల్ని తెప్పిస్తున్నారు. అది కుట్రల్ని 2 పార్టీలు కలిసి చేస్తున్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. మన జనగామ నియోజకవర్గం, జనగామ జిల్లా కాదు, మిగతా వాళ్ళతో ఎక్కడైనా మాట్లాడినా నీకు ఈ 2.5 సంవత్సరాలు ఎక్కడైనా లబ్ధి జరిగిందా? వ్యక్తిగతంగా కానీ, సామూహికంగా కానీ, గ్రామంలో కానీ, వాడలో కానీ, ఒక నిర్మాణం కానీ, లేకపోతే ఒక ఏది కానీ ఒక ఎవరికైనా పర్సనల్గా ఎవరికి కానీ లబ్ధి జరిగిందా? ఆసుపత్రి నిర్మాణం బ్రహ్మాండంగా ఉంటే అలా చాలా గలీజ్ అయిపోయింది మొత్తం. నీటి నిర్వహణ లేదు, ఆసుపత్రి నిర్వహణ లేదు, పింఛన్లు పెంచుతా అని చెప్పిన 4,000 పింఛన్లు లేదు, అనేకం చెప్పి ఒకటి కూడా చేయలేదు. ఏదో ఒక బస్సు ఫ్రీ లాంటి తప్ప అది కూడా ఒక చేతితో నుంచి మరో చేతితో తీసుకున్నారు. ఇవాళ అత్యంత ముఖ్యమైనది మీ అందరు కూడా నేను షేర్ చేసుకునేది రైతు డిస్కౌంట్. తెలంగాణ ఉద్యమానికి, విద్యుత్ ఉద్యమానికి చాలా సంబంధం ఉన్నది. విద్యుత్ ఉద్యమంతోనే తెలంగాణకు మొదటి అది పడ్డది, నాంది పడ్డది. కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి పోవడానికి ఏదైతే మొదటి లేఖ రాసిండ్రో ఆ లేఖలో ఆయన ప్రస్తావించింది, ఇవాళ చంద్రబాబు గారు మీరు రేట్లు పెంచుతున్నారు, ఇవాళ మా బ్రతకంతా కూడా కరెంటు మీదనే ఆధారపడుతున్నది, చెరువులు తప్ప మాకు బోర్లు తప్ప వేరే లేదు, ప్రాజెక్టులు లేవు. ఆనాడు నిజాం కట్టిన నిజాం సాగర్ తప్ప శ్రీశైలంలో మాకు వాటా ఉంటే నీళ్లు రావు, నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ఎడమ చేయి చూపించిండ్రు, కాబట్టి మాకు ప్రాజెక్టులు లేవు, మాకున్నది కరెంటు లాగా నీళ్ళు వస్తాయి, కాబట్టి కరెంటు రేట్లు పెంచొద్దని మొదటిసారి డిప్యూటీ స్పీకర్ గా లెటర్ రాసి తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది కేసీఆర్ గారి విద్యుత్ సమస్య మీదనే. ఆ విద్యుత్తుని తన యొక్క తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసినప్పుడు కూడా ఇదే ప్రస్తావించి ఆనాడు డిప్యూటీ స్పీకర్ పదవి కానీ, ఎమ్మెల్యే పదవి కానీ, పార్టీ పదవి కానీ 3 రాజీనామాలు విసిరేయడానికి మూల కారణం కూడా విద్యుత్ సమస్యనే. ఇవాళ ఆ విద్యుత్ సమస్య మీద మరలా రైతు డిస్కమ్ అని కొత్తది 3వ డిస్కమ్ పెడతా ఉన్నారు. ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ ఉంటే దానికి అనుబంధం ఇంకొకటి అడిషనల్ గా రైతు డిస్కమ్ పెడుతున్నారు. రైతు డిస్కమ్ పెట్టడం వల్ల రైతు డిస్కమ్ కావాలి రైతులు ఎవరు కోరలే. ఆ రైతు డిస్కమ్ పెట్టడానికి దానికి ఇచ్చిన ఇవాళ ఆస్తులు ఏంటంటే 4,000 కోట్ల ఆస్తులు, 35,000 కోట్ల అప్పులు. ఎట్లా నిర్వహిస్తారు?
5 లక్షల కిలోమీటర్ల పైగా ఉన్న కేబుల్ వైర్ మనం ఉంటుంది, లక్షలాది ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. వాళ్ళందరూ కలిసి అలా పెట్టింది ఎవరంటే లైన్ మెన్లని 600 మందిని ఇచ్చారు. ఇంతకుముందు గ్రామానికి 2 గ్రామాలకు ఒకరు ఉండేవారు. ఇప్పుడు మండలానికో నియోజకవర్గానికో ఒక లైన్ మెన్ వచ్చే పరిస్థితి. తర్వాత ఇవాళ మనం ఆ రైతు డిస్కమ్ అనేది వచ్చినట్లయితే ఆ రైతు డిస్కంలో ఏదైతే రైతులకు సంబంధించినతో పాటు కొన్ని వేరే అకౌంట్స్ అందులో పెట్టారు. ఏం అకౌంట్స్ అందులో పెట్టారు? ఎత్తిపోతల పథకం ఖర్చులకు సంబంధించింది, HMWS సంబంధించింది, మిషన్ భగీరథకి సంబంధించింది. అంటే మిగతా ఖర్చులతో కూడిన మాత్రము అదేవిధంగా 29 లక్షల మన రైతుల యొక్క అకౌంట్స్ని, రైతుల యొక్క కనెక్షన్స్ని ఇవాళ ఈ రైతు డిస్కంలో పెట్టింది. అంటే రేపు NPDCL, SPDCLకి ఆమ్దాన్ వస్తుంది, దీనికి ఆమ్దాన్ రాదు. ఇది ఖర్చుది, అది ఆమ్దాన్ వచ్చేది, ఆదాయం వచ్చేది. ఆదాయం వచ్చేది అన్ని కూడా ఉంటాయి. ఈ ఖర్చు పెట్టేది రేపు మొత్తం కూడా ఇగో ఈ రైతు డిస్కమ్ వల్ల వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ రైతు డిస్కమ్ వల్ల ఇవన్నీ తెలిసింది. కాబట్టి ఈ రైతు డిస్కమ్ యొక్క మనకి అది తెలిసింది. కాబట్టి మేము రేపు రైతులకు మోటార్లకు మీటర్లు పెడతాం, అదేవిధంగా అది ఉచిత విద్యుత్ పనిచేస్తామని చెప్తారు. ఇవాళ కూడా భారతదేశంలో 24 గంటల కరెంటు ఉచితం, నాణ్యం ఇస్తున్నది తెలంగాణలోనే మొదలుపెట్టాం. ఎక్కడా లేదు భారతదేశంలో. భారతదేశం 29 రాష్ట్రాల్లో ఈనాటికి కూడా ఏదో ఒకటి కొన్ని ఉంటుంది, లిమిటేషన్ ఉంటుంది. దాన్ని అలా తీసేయడానికి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక పథకం తీసుకొచ్చిందో ఆ పథకంలో భాగంగా ఆ పథకంలో చేరడం, అదేవిధంగా రైతు డిస్కమ్ పెట్టడం దేశంలో ఎక్కడా లేదు, ఇక్కడే మొదలు పెడతా ఉన్నారు. చాలా అప్రమత్తంగా ఉండాలి, రైతులతో చర్చ జరగాలి. ఇప్పుడు ఏమైతుందో ఒక గ్రామంలో రైతు డిస్కమ్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ నిర్వహణ కోసం కూడా వాళ్ళు రాడు, మనమే చేసుకోవాలి, రైతులే చేసుకోవాలి. అంతేకాదు అక్కడ ఉండే 2 కనెక్షన్లు ఉంటాయి. బోర్, మన ఊర్లో బోర్ కనెక్షన్ ఉందనుకోండి, ఆ బోర్ కనెక్షన్ SPDCL నుంచి వస్తుంది. ఏ బోరు? మన మంచినీళ్ళ బోరు ఉన్నట్లయితే. అదేవిధంగా సాగునీరు బోరు ఉన్నట్లయితే రైతు డిస్కమ్ నుంచి వస్తుంది. అంటే ఊర్లో కరెంటు పోతే వ్యవసాయ కనెక్షన్ అయితే ఒకరికి ఫోన్ చేయాలి, ఇంకొక కనెక్షన్ మన ఇంట్లో లైట్ పోయినా లేకపోతే ఇంట్లో వాటర్ రాకపోయినా ఇలా మనం కాల్ చేయాల్సింది SPDCL చేయాలి. అంటే ఎంత దుర్మార్గమైన చర్యగా తీసుకురాబోతుందంటే రైతు డిస్కమ్ అనేది ఎవరు కోరలే. అది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ERC వాళ్ళు అందరి దగ్గర అడగాలి. హైదరాబాద్లో ఉండే పిడికటి మందిని కొద్ది మందిని పిలిచి రైతులను పిలవకుండా గ్రామీణ ఎవరైతే కనెక్షన్లు 29 లక్షల కనెక్షన్లు ఉన్నాయి కదా, 19 లక్షలు ఉంటే 29 లక్షలకు పెంచడం మనం. ఆ 29 లక్షల కనెక్షన్ల యొక్క భాగ్యం ఎవరైతుందో వాళ్ళు వెళ్ళాలి, మాట్లాడాలి, చెప్పాలి. ఇవాళ కరెంట్ సరిగ్గా రావట్లేదు, రాత్రి పూట వస్తుంది, పొద్దున రావట్లేదు అని చెప్పేసి బాధపడతా ఉన్నాం. ఇవాళ రైతు డిస్కమ్ వస్తే రైతు డిస్కంలో నష్టాలు వస్తుందని చూపించి ఆ రైతు డిస్కంలో మొత్తం వ్యవసాయ కనెక్షన్ల మొత్తాన్ని కూడా ఎగబెట్టే కార్యక్రమం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మొత్తం కూడా మీకు పంపిస్తాను. మనం కూడా మొన్న ERC దగ్గర ఇచ్చినాం. ఇవాళ చంద్రబాబు నాయుడికి రాష్ట్రం నుంచి పోవడానికి, తెలుగుదేశం కనుమరుగడానికి కారణం ఆనాడు బషీర్బాగ్ ఉద్యమమే. ఆ బషీర్బాగ్ ఉద్యమం తర్వాత మళ్ళా మొదలుపెట్టింది కేసీఆర్ గారి యొక్క లెటర్తో 2001లో. మరలా ఇలా రేవంత్ రెడ్డి రైతు డిస్కమ్ పెట్టినామంటే చంద్రబాబు నాయుడు కంటే 1000 రెట్లు ప్రమాదకరమైన కార్యక్రమం ఇవాళ చేయబోతున్నాడు. ఇవాళ ఇదే కార్యక్రమం కొనసాగితే మరలా మనం BRS కాదు రైతాంగం మొత్తం కూడా కలిసి మరో బషీర్బాగ్ ఉద్యమంలా ఢిల్లీని గడగడలాడించి మన ప్రధానమంత్రితో తప్పని ఒప్పించి క్షమాపణ చెప్పించిన ఢిల్లీ తరహా ఉద్యమంగా మరలా మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం నిత్యం మనం అప్రమత్తమై ఉండాలి, రైతు డిస్కమ్ని వ్యతిరేకించాలి, మోటార్లకు మీటర్లు పెట్టే కార్యక్రమాన్ని వ్యతిరేకించాలి. ఆ విధంగా వస్తే మొత్తం కూడా ప్రజలందరూ, రైతులందరూ ఇవాళ ఉత్తరప్రదేశ్లో పెడితే వాళ్ళన్నింటినీ మీటర్లు అన్నింటినీ పీకేసి అక్కడ వేసారు. ఆ
ఆ రూపం ఏ విధంగా తీసుకుంటున్నది రైతుల చేతుల్లోనే ఉంటుంది. రైతులకు ఏం జరుగుతుంది, వాళ్ళకు ఇవాళ మీరు ఎకరం పండిస్తే ఎంత మిగులుతున్నది వాళ్ళకి తెలుసు. మన దగ్గర ఉన్నది మొత్తం సన్న చిన్నకారు రైతులే. 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు 93% ఉన్నారు. 10 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళు 99% ఈ రాష్ట్రంలో. 99% మంది రైతులకు 10 ఎకరాల కంటే తక్కువనే ఉన్నారు. 0.11 ఎంతో శాతం మాత్రమే, ఒక 25,000 మంది రైతులు మాత్రమే 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంటారు. మరి ఆ చిన్నకారు రైతులకు ఇవాళ నువ్వు కరెంటు ఆపేస్తే, నిలిపేస్తే, రైతు డిస్కం పెట్టేసి ఇబ్బంది పెడితే రైతాంగం ఏం కావాలి? కాబట్టి రైతు డిస్కంని ఏర్పాటు చేసిన దాన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతు డిస్కం రాకుండా మనం కొట్లాడదాం. రైతు డిస్కం అయినా మనం కొట్లాడిన తెస్తే దానికి వ్యతిరేకంగా ఊళ్ళల్లో మీటర్లు పెట్టనీయద్దు. అదేవిధంగా దాన్ని మన యొక్క ఏదైతే తెలంగాణ ప్రజల హక్కుగా మనకు ఉచిత నాణ్యమైన విద్యుత్ తెలంగాణ సాధన తర్వాత కేసీఆర్ ఇచ్చిండ్రో దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ